హెల్త్ గురించి 25 లక్షల ఇన్సూరెన్స్ వరకు ఫ్రీగా ఇచ్చాడు మెడికల్ జగన్. దానికి 3,300 కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు అయింది గవర్నమెంట్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి అగ్రిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ఎంత? 2.5 లక్షలే మనిషికి, మిగతాదంతా జనం పెట్టుకోవాలి. అప్పుడు ఆయన 25 లక్షలకు 3,300 కోట్లు అయినప్పుడు 2.5 లక్షలకి ఎంత అవ్వాలి? 330 కోట్లే అవ్వాలి ఖర్చు. కానీ 5,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఇక్కడ ఏంటంటే జనం పేరుతో రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు జేబులు వేసుకునే సంస్కృతి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఫ్రాన్స్లో తప్ప ఎక్కడా కూడా హెల్త్ అనేది ఫ్రీ లేదు. నేను ఇప్పుడు నా ఏజ్కి 62, నా ఏజ్ 47,000 కడుతున్నాను నేను స్టార్ హెల్త్కి. 5 లక్షలేమో మామూలుగా కవరేజ్ ఇస్తాడు. టాప్అప్ అని చెప్పి ఇంకొక 15 లక్షలు, 20 లక్షల కోసం నేను 47,000 కడుతున్నా. మరి జగన్ నలుగురికి 4,25 కోటి దాకా ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చాడంటే ఆ కుటుంబం ఎంత కట్టాలి? 1,60,000 కట్టాలి ఇయర్లీ ప్రీమియం. కానీ ఇక్కడ ఆంధ్రాలోను 80% ఎంప్లాయీస్, మన పనిచేసే వాళ్ళందరూ ఆదాయము 1,50,000 మించల. అలాంటప్పుడు ఒక ఇన్సూరెన్స్కే అంత అయింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ జగన్ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఫీజులు తగ్గించినాయి. పిల్లలు తక్కువైపోయారని చెప్పి కాంపిటేటివ్ వరల్డ్లోని ఆయన ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడని వీళ్ళు తగ్గించారు. ఈరోజు ఆ వ్యవస్థ లేదు కాబట్టి, ఎత్తేసారు కాబట్టి ఇంగ్లీష్ మీడియము. ఇప్పుడు వీళ్ళు 40 దగ్గర 60, 50 దగ్గర 70 మళ్ళీ తీసుకొని మళ్ళీ పెంచుతున్నారు. ఈ 4-5 ఏళ్ళు ఇలాగే ఉంటుంది దోపిడీ. అంటే ఒక కుటుంబంలో ఇద్దరిని చదివించడానికి అయ్యే ఖర్చు ఎంత? 80-90 వేలు. అలాగే వైద్యానికి అయ్యే ఖర్చు ఎంత కుటుంబానికి? 1,60,000. అంటే 2.5 లక్షలు వీళ్ళ ఆదాయానికంటే డబల్ ఈ రెండిటికే ఖర్చు అయ్యిద్ది. మరి జనము వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి కుటుంబాల్లోనూ. అవి మనకెందుకు ఆపాదించుకోవాలి? మన నాయకుడు మనకేమిస్తున్నాడనే చూడాలి. లోపం లేని మనిషి భూమి మీద లేడు. అవన్నీ మనం చేసుకొని వాళ్ళ తల్లిని చూడాలా, వాళ్ళ చెల్లిని చూడాలా అంటే ఏ కుటుంబంలో ఏ తల్లి చెల్లి వీళ్ళతో ఉంటున్నారు? తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు బిడ్డలతో ఉండట్లేదు కదా. 80-90% వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు, రోడ్ల మీద అడుక్కుంటున్నారు.